అనంతపురం జిల్లా వ్యాప్తంగానే కాకుండా అనంతపురం నగరంలో ఆపదలో ఉన్నవారి పాలిట ఆపద్బాంధవుగా నిలుస్తున్నారు అమ్మ రమణారెడ్డి గారు. ఎన్నో సంవత్సరాలుగా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఎవరికైనా కష్టం ఉందని తెలిసినా, ఎవరైనా చెప్పినా వారి ఇంటి వద్దకు వెళ్ళి వారికి సహాయం చేస్తున్నారు. ఉదాహరణకు అనంతపురం నగరంలో ఒక ఇల్లు కాలిపోతే వాళ్ళ ఇంట్లో మొత్తం సరుకులన్నీ తెచ్చిస్తూ వారికి నగదు సహాయం చేశారు. ఒక మంచానికే పరిమితమైన ఒక రోగికి తనకు సంబంధించిన మందులందరినీ ఇస్తూ వారికి డబ్బు సహాయం చేశారు. అలానే తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథలకు హక్కున చేర్చుకునే వారికి డబ్బు సహాయం చేశారు. ఇలా మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా తన జీవితంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించిన అమ్మ రమణారెడ్డి గారి దగ్గర మనం ఉన్నాం. అసలు ఆయన ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఆయన గోల్ ఏంటి అనే దానిపై అమ్మ రమణారెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 1998లో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు కాలేజీలో మేమంతా కలిసి ఫ్రెండ్స్ క్రికెట్ ఆడేవాళ్ళం. మా ముందర ఒక బైక్ యాక్సిడెంట్ రోడ్డు అంటే ఎస్పీ ఆఫీస్ ముందర అనమాట. బైక్ యాక్సిడెంట్‌లో ఒక వుమెన్ కింద పడిపోయింది. బ్లడ్ బ్లీడ్ అవుతోంది. వెంటనే ఆటోలో లిఫ్ట్ చేసి పోయి అడ్మిషన్ చేశాం. సో, అడ్రెస్ చెప్పేకి కూడా ఆమె కోమా స్థితిలో ఉంది. వెంటనే 2 లీటర్స్ బ్లడ్ 2 బాటిల్స్ బ్లడ్ కావాలన్నప్పుడు మేము ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ కదా! మాకు బ్లడ్ అంటే ఏం తెలీదు, ఎక్కిస్తాం కూడా నాకు తెలీదు, జీరో నాలెడ్జ్ అనమాట. సో, సర్లే మేడం మా దాంట్లో ఎవరైనా మేము ఇచ్చొచ్చా అంటే, పర్లేదు హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి బ్లడ్ ఇవ్వడం జరిగింది. 2 బాటిల్ బ్లడ్ ఇవ్వడంతో మెసేజ్ వాళ్ళు ఎట్లా తెలిసిందో వచ్చారు. ఆయన భర్త, పిల్లలంతా వచ్చి కాళ్ళు ముట్టుకున్నారు మాకు. సార్ మేమప్పుడు పిల్లలే. సార్ అన్నారు. అంత పెద్ద మమ్మల్ని ఏంది సార్ మేము ఇంటర్ చదువుతున్నాం ఏంది బా అంటే, అక్కడ సేవ్ ద లైఫ్, బ్లడ్ డొనేట్ సేవ్ ద లైఫ్ అనే ఒక క్యాప్షూల్ చదివాను నేను పైన. ఓహో! నేను రక్తం ఇచ్చిందనుకో సేవ్ ద లైఫ్ అనేది క్యాప్షూల్‌తో వీళ్ళు మమ్మల్ని రక్తం ఇచ్చిందనుకో మమ్మల్ని దేవుడిగా కొలుస్తున్నారనే భావన వాళ్ళలో కలిగిందనేది నా ఫస్ట్ టచ్ మై హార్ట్ అనమాట. దట్స్ ఇన్స్పిరేషన్ ఆఫ్ దట్ పేషెంట్. కాబట్టి ఆ స్థితిలో ఇంకా మనం ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడే ఈ స్థితిలో ఉంటే ఇంకా 10 మంది ఫ్రెండ్స్ కలిసి మంచి కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేయొచ్చనే ఆ ఆలోచనతో అమ్మ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అని నేను 98లో స్థాపించడం జరిగినది. అంటే ఇంటర్మీడియేట్‌లోనే మీరు ఇంత అని కలెక్టర్ రజత్ భార్గవ్ గారు ఉన్నారు అప్పుడు మనకు జిల్లా కలెక్టర్‌గా. మీరు ఏం చేస్తారు? పిల్లలు చిన్న వయసు కదా! ఏం ఆర్గనైజేషన్ మీకేం తెలుసు అంటే, సార్ నేను ఇలా అన్నది మీరు పెద్దలు మీరు సహకారం మీ బ్లెస్సింగ్స్ చేస్తామని అప్పుడు గవర్నమెంట్ డాక్టర్ వేణుగోపాలకృష్ణ సూపరింటెండెంట్ సార్‌ని పర్మిషన్ అడిగి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిమిసెస్‌లో మేము ఒక చిన్న షేమేన అంటే అందరితో రూపాయి, రూ. 5 నా ఫ్రెండ్స్, మా అమ్మ, నాన్న ఇంకా రకరకాలతో చందాలేసుకొని అప్పట్లోనే రూ. 3000 కార్యక్రమం పెట్టి 22 మంది మేము ఇంటర్మీడియేట్ పిల్లలంతా కూడా బ్లడ్ ఇచ్చాం. ఇంటర్, డిగ్రీ అంతా రిక్వెస్ట్ చేసుకున్నాం. 22 బ్లడ్ బిగ్. ఆ రోజుల్లో 98లో బ్లడ్ 22 మంది ఇవ్వడం అంటే చాలా వర్ణాతీత విషయం అండి. చిన్న పిల్లలతో మేము బ్లడ్ ఇవ్వడము, మోటివేట్ ఇంత ఉందని సార్ అసలు స్టన్ అయ్యాడు రజత్ భార్గవ్ సార్. సో, వెరీ అప్రిషియేషన్ అండి. చిన్న పిల్లలకు మీకు ఇంత థాట్స్ ఎలా వచ్చాయి అంటే, ఇలా జరిగిందని చెప్పాం. సో, దాంతో మేము అమ్మ సంస్థ వల్ల ఇంకా ముందు భవిష్యత్తులో కార్యక్రమాలు చేయడం అట్లా చేస్తూ బ్లడ్ డొనేషన్ చేసి కొద్దిగా అమర్నాథ్ రెడ్డి మా అమ్మగారి సహకారము, ఆలమ్మన జనార్దన ఆయన సహకారము మాకు కొన్ని తెలియవు ఎలా అని. అప్పట్లోనే మీరు బ్లడ్ డొనేషన్ పిలుచుకురావాలా, పికప్ చేసుకోవాలా, మా దగ్గర డబ్బులు ఉండేది కాదు, మాకు బండ్లు లేవు, మాకు ఏదో చిన్న సైకిల్ తెచ్చేవాళ్ళు మా ఇంట్లో. సైకిల్‌లో పోయి కూడా డోనాలు తీసుకొచ్చాం. డబ్బు లేని కాలాల్లో కూడా నేను బెగ్గింగ్ కూడా చేశా. బెగ్గింగ్ మీన్ నాకు బ్లడ్ ఇచ్చారు ఒకరు. ఇట్లా టెంకాయలు మా దగ్గర రూ. 2, రూపాయన్నర ఉంది. పబ్లిక్ అడిగేవాడిని నేను. నాకేం షేమ్ లేదు. నేను నా కోసం అడగలేదు కదా అని. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా పాపం రూ. 1. రూ. 3 టెంకాయ అండి అప్పుడు బాగా గుర్తుంది నాకు. అంటే బ్లడ్ అయిపోతేనే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా! ఎంప్టీ దాంతో పంపియకూడదనే ఆలోచనతో వాళ్ళు చెప్పారు బ్లడ్ అయిపోతేనే ఫ్రూటీ గానీ అన్నప్పుడు మనం అంత కాస్ట్ ఇవ్వాలా అనే ఆలోచన మేము ఇలా కూడా చేసాం. అలా చేసుకుంటూ పోయే వల్ల కాలక్రమేణా నా ఫ్రెండ్స్ కూడా డిగ్రీ అయిపోయి ఎవరు వాళ్ళు సెటిల్ అయిపోయారు. తిరిగి నేను ఇద్దరు ఫ్రెండ్స్ నిలబడంతో ఈ ట్రస్ట్ ఇంతో ముగియకూడదు. నా యాంబిషన్ ఒకటే, నేను ఊపిరి ఉన్నంత వరకు నాది ఈ కార్యక్రమాలు చేయాలన్నమాట. ఇంకోటేంటంటే నేను తరిమల గ్రామంలో పుట్టడము నేను అదృష్టవంతుడు. ఎందుకంటే తరిమల నాగిరెడ్డి గారి ఆశయాలు, ఆయన ఊపిరి, ఆయన గాలి మాకు సోకడంతో ఆ మట్టి ప్రభావం ఏంటేమో ఉద్యమాల గడ్డైన తరిమల గ్రామంలో పుట్టడం మేము చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే అందరూ గొప్పగా ఫలానా ఊర్లో పుట్టాము, కొంతమంది ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో పుట్టారు, కొంతమంది ఇంకో ఏరియాలో గొప్పగా చెప్పుకుంటారు. రాయలసీమ ప్రాంతాల్లో కరువు కాటకాలతో కూడా ఫ్యాక్షన్ కక్షలు కూడా ఉన్నాయి అనే తీరుతో మన రాయలసీమను చాలా ఘోరంగా కొంతమంది స్వార్థపు నిర్మాతలు, స్వార్థపు హీరోల వల్ల మన రాయలసీమని రక్తపాతంగా చూపించారే కానీ ఇక్కడ రక్తపాతమే కాదు, రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడే వాళ్ళు కూడా ఉన్నారని చూపించలేకపోయారు ఏ దర్శకుడు, నిర్మాత. కేవలం మన బలహీనతలు, మన ఎమోషన్స్, ఫీలింగ్స్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఈ సినిమా వాళ్ళు కూడా మనల్ని ఎన్కాష్ చేసుకున్నారు. ఇందులో వాళ్ళ పాత్ర చాలా ఉంది. అసలు రాయలసీమ పురిటిగుడ్డలో ఎంతోమంది పుట్టారు. ఇక్కడ వేమన పుట్టాడు, ఇంకా ఆయన మన
సైరా నరసింహారెడ్డి గారు పుట్టారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ పుట్టారు. తరమైన సంజీవ్ రెడ్డి గారు, నీలం రాజశేఖర్ రెడ్డి గారు, ఇంట్లో ఎంతోమంది ఉద్యమ నేతలు. అలాంటి ఉద్యమ నేత ధృవతార మా తరిమేల నాగిరెడ్డి గారు. కొన్ని వేల కుటుంబాలకు అతను వెలుగు నింపాడు. అందరికి వెలుగు నింపి దాన ధర్మాలు చేశాడు. ఆయన సూక్తితో, ఆయన స్ఫూర్తితో ఫస్ట్ అమర్నాథ్ రెడ్డి మామ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. తరిమేల నాగిరెడ్డి గారు ఉద్యమం మాది. ఆయన యాక్చువల్గా తరిమేల నాగిరెడ్డి గారు వారసులు ఎవరు చేయలేదు. వాళ్ళ వారసులు ఎవరు పట్టించుకోలేదు కూడా రియల్గా. అందరూ వాళ్ళు పెట్టుబడిదారుల్లో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు పదులు అనుభవిస్తున్నారు. కానీ తరిమేల నాగిరెడ్డి చేసిన సేవ వారసత్వాలు స్పష్టంగా ధైర్యంగా చెప్తున్నారండి. తరిమేల నాగిరెడ్డి గారు రియల్ అయిన వారసులు కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ ఎవరు సేవా రంగంలో లేరు. కేవలం ఒక తరిమేల అమర్నాథ్ రెడ్డి గారు, మరి ఆయన వారసంగా తరిమేల రమణారెడ్డి గారు, ఆయన పేరు, ఆయన బాటలో, ఆయన ఊపిరిలో, ఆయన ఆలోచనలో మేము నడుస్తున్నాం. వాళ్ళు ప్రజా ఉద్యమంలో ఒక భూస్వాముల నిరంకుశతతో నియంత్రించి వాళ్ళు పనిచేశారు. మేము ఇక్కడ కటిక పేదవాళ్ళ కోసము మేము ఆయన రక్తంలో పోతున్నాడు. నేను రక్తం ఇచ్చాను, కానీ కొన్ని కుటుంబాలకు వెళ్ళాను. దిక్కులేని స్థితిలో ఉన్న అభాగ్యులకు నేను డబ్బులు సహాయం చేశాను. ఆర్థికంగా ఉద్యోగాల కోసము వాళ్ళ కోచింగ్ సెంటర్లకు హెల్ప్ చేశాను. స్కూల్ ఫీజులు కట్టాను. హెల్త్ ట్రీట్మెంట్కి ₹1,00,000 ఇచ్చాను. నాకు వచ్చిన వ్యాపారంలో నేను ఎవరి రూపాయి ఫండ్ అడగనండి. నాకు వచ్చిన ప్రాఫిట్లో నేను సంపాదించడం అంటే నాకు 50 ఎకరాల పొలం ఉంది. పొలంలో ఉన్న ధాన్యం వస్తుంది, అమ్ముకోవడము, ఇక్కడ బిజినెస్ చేసుకోవడం, ఇంకా చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటాను నేను. చేసుకున్న దాన్ని నాకు వచ్చే ప్రాఫిట్స్లో నెలకు ₹1-2 లక్షల పక్కన పెడతాను. ఆ ₹2-3 లక్షల 3 కుటుంబాలకి ఒక 40%, నా సంపాదన 40% నేను ప్రజలకు ఇస్తానని ఆ రోజు నా భార్యతో, నా కుటుంబ సభ్యులతో వాగ్దానం చేశాను. అదే కంటిన్యూ ఫాలో అవుతున్నాను. మీ ఛానల్ ద్వారా కూడా నాకు 2-3 ప్రోగ్రాంలు టీవీ టవర్ దగ్గర ఒకటి చూసాం. అక్కడ చాలా గురునాథ్ తిరుగుతాం. ఎందుకంటే బెడ్డెడ్ అయిపోయాడు, డబ్బు లేదు, ఏమీ లేదు. మమ్మల్ని పిలిచారు, సార్ మీరు చేయండి కార్యక్రమం. మేము వెళ్ళాం. ఏం పరిస్థితి అంటే ఆయన బెడ్డెడ్ అయిపోయాడు, సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు, ఏం దీనస్థితిలో ఉంటే మందులు లేవు, తినడానికి తిండి లేదు, వైద్యం చూపించుకో మందులు లేవు, ఏమీ లేవు. నేను చేస్తాం. ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంతమంది ప్రతిపక్షాల పార్టీలు, రాజకీయ నాయకులు అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ₹1,00,00,000 వచ్చి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సంపాదనే. కానీ ఇలా ఉన్న ఈ నగరంలో ఎవరు కూడా ముందుకు రాలేదు. ఒక సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి, ఇక్కడ పనిచేస్తున్నాయి కొన్ని సంస్థలు మాత్రమే. ఇందులో ఆర్డిటీ అయితేనేమి, మన అమర్నాథ్ రెడ్డి గారు అయితే, మన అమ్మ సోషల్ అసోసియేషన్, ఇంకా 4-5 సంస్థలు, చిన్న చిన్న సంస్థలు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ వల్లే కనీసం కొద్దిగా పేదరికాన్ని నిర్మూలించి వస్తున్నాం. ప్రభుత్వాలు చేయని పనులు మేము చేస్తున్నామండి, గర్వంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ కుటుంబానికి కూడా మీ ఛానల్ ద్వారా మేము ₹1,00,000 అన్ని మొత్తం మెటీరియలిస్టిక్ ద్వారా ఇచ్చాం. గతంలో కూడా మన గతము, ప్రస్తుతము, వర్తమానము, భవిష్యత్తు కాదండి. ఏ రోజు సమస్య వచ్చినా ఆ రోజు తక్షణమే స్పందించడమే అమ్మ సంస్థ నినాదం. కాబట్టి భవిష్యత్తులో కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. అవసరమైతే వాళ్ళకి ఏ విధమైన సహాయం, ఆర్థికంగా కూడా సహాయం చేయాలి. ఇప్పటి వరకు దగ్గర దగ్గర ₹40-50 లక్షల నేను పేదవాళ్ళకి సహాయం చేశాను. ఎన్నో కుటుంబాలు నిలబెట్టామని గర్వంగా చెప్పడం లేదు, కానీ ఆ కుటుంబంలో చీకటి పోయి వెలుగు నింపామనే భావనలో మాలో కలిగినప్పుడు ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంటుందండి. మామూలుగా జనాల సృష్టిలో డబ్బు సంపాదనమే ధ్యేయము, పదవి సంపాదించడే ధ్యేయము, లేకపోతే ఒక అవార్డు వచ్చినప్పుడు ధ్యేయమని ఒక ఫీల్ అవుతారు. జనరల్గా ఒక మనిషికి వయసెస్ ఉంటాయి. కానీ ఆ రోజు ఆ కుటుంబాన్ని సేవ్ చేసిన అనేది ఉన్నప్పుడు ఫీల్ ఆ రోజు నేను సంతోషంగా కడుపు నిండుగా అన్నం తిని, ఒక మనిషికి అన్నం పెట్టాను, కడుపు నిండింది, 5 మంది తిన్నారు. ఒక 5 మంది కుటుంబంలో ఒక చనిపోయినప్పుడు 4 చేతులు లోపలి పోవు, నిలబడిపోతాయి. ఆ 4 కడుపులు నింపడానికి నేను వచ్చి ఆ 4 కడుపులు నింపాననే భావనలో కలిగినప్పుడు నేను వచ్చి నా ఇంట్లో ప్రశాంతంగా అన్నం తిని పడుకుంటానండి. ఇంతకన్నా నాకు ఏం కావాలండి? అది దట్స్ మోర్ గాడ్ గిఫ్ట్. కాబట్టి ఇదే ఫ్యూచర్ గోల్ ఏదై ఉంటుందంటే సార్? ఫ్యూచర్ గోల్ ఏం లేదు సార్. నా లైఫ్ ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను, ప్రజల కోసం సహాయం చేస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తరిమేల నాగిరెడ్డి గారు అంత వారసులు, అంత వ్యక్తి కాలేము, కానీ ఆయన ఆశయాలు, ఆయన చేసిన సేవలు, పేదవాళ్ళకి ఏం చేయాలని మాకు ఒక ఆస్తి, అంటే అందరికీ ఆస్తులు ఇస్తారు, ఇల్లు, భూమి, బిట్రా అవన్నీ ఇస్తారు. మాకు ఈ ఆశయాలు పంచిపోయాడు ఆయన. రియల్గా మేము ఆయన వారసులుగా లేకపోయినా మాకు అక్కడ పుట్టిన భూమి గడ్డ లాంటిది మాకు వారసులు చూపించారు. ఏం చూపించారంటే బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు, భూమి లేని వాళ్లకు భూమిని పంచు, అన్నం లేని వానికి అన్నం పెట్టు, వైద్యం లేని వానికి వైద్యం సహాయం చేయి, నిరుత్సాహ ఉద్యోగం లేని ఉద్యోగం ఇవ్వు, చదువుకు. ఇవే వారస హక్కులు చట్టాలంటే. మన రాజ్యాంగంలో చట్టాలు, హక్కులు ఎలా రాసుకున్నామో తరిమేల నాగిరెడ్డి గారి ఆశయాలు ఇవేనండి. లేనివాడికి పెట్టు అనే నినాదం మాది. ఆకలి ఉన్నవాడు కడుపు నింపడం నినాదం మాది. చదువుకున్నవాడి, పేదవాడి చదువు సహాయం చేసే నినాదం మాది. ఇవన్నీ మా హక్కులండి. కాబట్టి ఈ హక్కులతో మేము ముందుకు వెళ్ళి నా ఊపిరి ఉన్నంత వరకు ఆ తరిమేలలో పుట్టిన
నేను ఒకటే నాకు ఉండే కోరిక కావచ్చు, స్వార్థం కావచ్చు, తరిమలనాగిరెడ్డి వారసులు మళ్ళీ అమర్నాథ్ రెడ్డి గారు, మళ్ళీ రమణారెడ్డి గారు మళ్ళీ ఆ గ్రామంలో ఉన్నారు అని తెలిస్తే మాకు హ్యాపీ. ఎందుకంటే ఆయన చేసిన కృషి, ఆయన ఎన్నో అజ్ఞాతవాసంలో 12 సంవత్సరాలు జైలు జీవితం కూడా గడిపారు. అంత వ్యక్తికి మేము ఆ ఊర్లో పుట్టడము, ఆయన ఇచ్చిన పెద్ద ఆస్తి అండి మాకు. తరిమెల రమణారెడ్డి అంటే ఎంత బాగుంటుందంటే, తరిమెల కదా మీ నాగిరెడ్డి గారు, మీ బ్లడ్లోనే ఉంది లేవయ్య అంటారు. రియల్గా మా బ్లడ్ ఆయనకు సంబంధం లేదు, కానీ మీ బ్లడ్లోనే ఉందంటారు. అంటే ఆ గడ్డ బ్లడ్ మేము అనేది, ఆ భూమి, ఆ వాసన. రాయలసీమలో ఒకసారి వర్షం పడినప్పుడు మనం వాసన పిలుచుకుంటామండి. ఆ వాసనలాగా తరిమలనాగిరెడ్డి వాసనలు మాకు కలిసాయి. ఆ దైవమో లేకుంటే అనేది కాలమో ప్రకృతి తెలియదు, కానీ ఆ వారసత్వంతో కూడా ఇంకా కొంతమంది సిస్టర్ అన్ని ఫెర్రరు, ఫాదర్ ఫెర్రర్ గారు, మరియు కొంతమంది పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు ఇంకా పెద్ద ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మీలాంటి ఛానల్స్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి. భవిష్యత్తులో చేశాయి, గతంలో చేశాయి, ఇప్పుడు కూడా చేస్తున్నాయి. అంటే నాకు కూడా కొన్ని తెలియదు కదా, మారుమూల ప్రాంతాల్లో కూడా బడుగు బలిహీనలు చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు. మేము గ్రామాలకు తెలియదు, మీ ద్వారా ఛానల్స్ ద్వారా సార్ ఇక్కడ ఇలా ఉంది అంటే తక్షణమే మేము ఎంత సపోర్ట్ చేస్తున్నామో యాజ్ మీ ఛానల్స్ కూడా సామాజికంగా బాధ్యతగా చేస్తున్నారండి. ఎందుకంటే సొసైటీ ఆఫ్ ది స్పోర్ట్స్ స్టేట్ ఆఫ్ మీడియా చాలా ప్రభావమైంది మీడియా. ఆ మీడియా ద్వారా ఎన్నో మంది సమస్యలు పరిష్కరించవచ్చు అనేది మాకు నమ్మకం ఉందండి. అందుకే మీలాంటి ఉత్తమమైన ఛానల్స్ ద్వారా మేము నమ్మి ఆ గ్రామాలకు వెళ్ళి, మారుమూల గ్రామాలు ఉంటాయి, వెళ్తాము, అక్కడ ఏం లేవు చూస్తాము, అక్కడ అన్నీ సమకూరుస్తాం. ఇలాగే చేయాలని ప్రతి నిమిషం, ప్రతి క్షణం నేను పొద్దున్న లేస్తే భగవంతుని ముఖ్యం ఈరోజు సేవ చేసడానికి నాకు స్ట్రెంగ్త్ ఇవ్వు తండ్రి. నేను వేరేది ఏం అడగనండి. నాకు ఉండేది ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడు, ఏం సమస్య లేదు, నాకు ఉండే దాంట్లో ఉంది. కానీ నేను దేవుడు ఎప్పుడు కోరేది ఒకటి, నాకు 10 మందికి చేసే కడుపు నింపి 10 మందికి సహాయం చేసే స్ట్రెంగ్త్ నాకు ఇవ్వని నేను కోరుకుంటాను. అందుకని నేను కోరుకుంటాను. రాయలసీమలో తరిమెల గ్రామంలో తరిమెల నాగిరెడ్డి గారు ఉద్యమాల బాట ఊపిరిగా పోసి ఎంతో కాలం ఉద్యమాలను నడిపారు. ఎంతోమందికి సహాయ సహకారాలు అందించారు. భూస్వాములను ఎదిరించారు. ఆయన ఊరిలో పుట్టిన తనకు ఆయన వారసుడు కాకపోయినప్పటికీ తరిమెల రమణారెడ్డి అనే పేరు సంపాదించుకోవాలనే లక్ష్యం తప్ప వేరేదేం లేదంటున్నారు. ప్రతిరోజు తను ఉదయం లేస్తూనే ఎవరికి ఈరోజు సహాయం చేసే అవకాశం కల్పించండి దేవుడా అంటూ నేను ప్రతిరోజు కోరుకుంటానని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. ప్రతి నెల సుమారు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆ పేదలకు సహాయం చేస్తూ ఉండడం ఆయన నైజంగా తెలియజేసిన పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంత్ హిట్ టీవీ అనంతపురం. ఏమే సక్కు సక్కేంద్ర సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.